ఎక్కడికి వెళ్తున్నాం? అర్థమే అంత సీరియస్గా ఉంది. ఈరోజు రథసప్తమి, అందులోనూ సండే అవడం వల్ల ఇంట్లో వాళ్ళ దగ్గరలో ఉన్న గుడికి తీసుకెళ్ళమన్నారు. ఈ ట్రిప్ నేను రికార్డ్ చేస్తాను, యూట్యూబ్లో పెడతానంటే మా వాళ్ళు చాలా సంబరపడ్డారు. ఎంట్రన్స్ బాగుంది, సమ్ రియల్ స్టోన్స్తో కట్టినట్టు చేశారు. ఎంట్రన్స్ అది బాగా పెట్టారు ఇక్కడ పచ్చుకుండి. హాయ్, అయిపోయింది పర్ఫార్మెన్స్? అయిపోయిందా? బాయ్. గణపతి వనం. ఎవరు అన్ఎక్స్పెక్టెడ్గా కలిసారు రిలేటివ్స్ మా వాళ్ళకి. ఓవరాల్గా ఇది మొత్తం నేచర్తో కట్టినట్టు కట్టారు, చాలా బాగుంది. ఈ ఐడియా చాలా నచ్చింది నాకు, ఐడియా చాలా నచ్చింది. చెట్టుతో లింగాకారం. అనుకుంటా స్వామీజీలు వాళ్ళు ఉంటారు. ఇవన్నీ గురు నిలయం. ఎంత స్టోన్ మీద ఇట్లా డిజైన్ చేశారు, చాలా బాగుంది. స్టోన్ మీద డిజైన్. ఫ్యామిలీతో మంచి స్పాట్ ఇది. అనకాపల్లి దగ్గరలో, కొత్తూరుకి దగ్గరలో ఉన్న ఏరియా. హైదరాబాద్ అని బాగా నచ్చుతుందిరా, ఎప్పుడైనా వచ్చేద్దాం అనుకుంటాను. ఇవన్నీ తీసే ఇవన్నీ రాశి ఫలాల చెట్లు అంట. ఇవన్నీ ఏ రాశి వారికి ఆ చెట్లు. సో ఏ రాశి వాళ్ళు ఆ చెట్టు చుట్టూ తిరుగుతున్నారు ఇక్కడ. నైస్. మేము రాంగ్ టైంలో వచ్చాము. యాక్చువల్లీ గుడి ఇంకొక 1 అవర్ తర్వాత ఓపెన్ చేస్తారంట, బట్ మేము త్వరగా వచ్చేసాం. ఇంట్లో వాళ్ళు బయట నుంచే దండం పెట్టుకుంటున్నారు. సో ఇక్కడ నుంచి వేరే గుడికి టైం అయిపోతుందని చెప్పి బయట నుంచి దండం పెట్టుకొని స్టార్ట్ అయిపోతున్నాం. గుడి బయట క్లాసికల్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. పర్ఫార్మెన్స్ బాగున్నాయి కదా అని రికార్డ్ చేశా. నచ్చిన వాళ్ళు చూడొచ్చు, నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి.
ఇక్కడ నుంచి నెక్స్ట్ గుడికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చెట్లవి మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. సో మంచి గాలి అది వేస్తుంది, చుట్టూ కొండలు ఉన్నాయి. సో సీనరీ చాలా బాగుంది. ఎంత దూరం ఉంటుంది? కిలోమీటర్ దూరంలో ట్రాఫిక్. అతని పేరేంటి? రాజుపాలెం శ్రీ సూర్యనారాయణమూర్తి గుడి. అదేమో మనం కొండకట్ల కార్ పెట్టి ఒక 1 కిలోమీటర్ నడాలి. దారిలో షాపింగ్. నువ్వు అంతమంది చిలకలు వేస్తాం. నాకైతే చిలకలు కూడా వేసుకుంటావు. షుగర్ కనిపిస్తాయి. ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవబోతుంది. మేబీ నైట్ ఉండొచ్చు. ఎవరైనా రాజుపాలెం కొప్పాకి దగ్గర సూర్యనారాయణమూర్తి గుడికి రావాలనుకుంటే క్రౌడ్ లేనప్పుడు రండి. ఎందుకంటే మొత్తం 1 వే. సో కార్లో వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. బైక్ మీద అయితే ఈజీ. కార్ పార్క్ చేసి అక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ నడాల్సి వస్తుంది గుడికి. పెద్దమ్మ ఎలా ఉంది ఇప్పుడు చెప్పు? ఎలా ఉంది? చాలా బాగుంది. తర్వాత నేను ఇదే రావడం ఫస్ట్. ఇప్పుడు చూడలేదు. కొంచెం అడ్డు తప్పకమ్మా. అర్థం చెప్పు. ఎప్పుడు చూడలేదు. మీరు కూడా అందరూ వచ్చి చూడాలి, అందరూ ఎంజాయ్ చేయాలి. మేము ఇప్పటి వరకు ఎంజాయ్ చేసాం. అలాగే పిల్లల భరతనాట్యం కూడా చాలా బాగుంది. మీరు అందరూ చూడవలసిందే. అందరూ కూడా ఇంకా పిల్లలు ఉన్నా నేర్చుకొని కూడా ఇక్కడ పిల్లలు రావడానికి తల్లిదండ్రి బాగా పిల్లలు తయారు చేసి తీసుకొచ్చారు. ఏంటి అప్ చెప్పేస్తున్నావు? ఇంకేం నువ్వేం చెప్పు. ఇదంతా ఒక మంచి పచ్చదనంతో నందనవనం లాగా చాలా నాచురల్ గా ఆహ్లాదకరంగా ఈ వాతావరణం ఉన్నది. తెలుగు బాగా వస్తుంది. ఆహ్లాదకరంగా ఈ దత్తక్షేత్రాన్ని అందరూ దర్శించుకున్నాం. చింతామణి గణపతిని. సరే బాయ్ బాయ్. ఇంకా అంటే బాయ్ వదిన చెప్తావా? అత్తమ్మ ఎలా ఉంది? నీకు ఎలా నచ్చిందా? అందరూ చూడవలసింది. ఓకే బాయ్. చెప్పుదా? సూపర్ గా ఉంది. రామాని గణపతి గుడి సూపర్ గా ఉంది. చూడవలసిందే గుడి. మళ్ళీ మళ్ళీ రావాలి. మళ్ళీ వచ్చి చూడాలన్నట్టుగా ఉన్నది. వాళ్ళు కూడా చెప్పాలి. ఓకే అందరికి బాయ్. బాయ్ చెప్పండి అందరు బాయ్.